ఒకప్పుడు నిన్ను క్షమించాడు. క్రీస్తుని వెరగక నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు, పాప జీవితంలో నివసిస్తున్నప్పుడు ఆయన నిన్ను క్షమించి మళ్ళీ నీ జీవితాన్ని కట్టాడు, మళ్ళీ నీ కాపురాన్ని కట్టాడు, మళ్ళీ నీ బిడ్డలు బాగు చేశాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళావు? అదే పాపంలో జీవిస్తున్నావు. అదే పాపంలో జీవిస్తూ నేను క్రీస్తుని నమ్మానంటే దేవునికి స్తోత్రాలు. హోలీ స్పిరిట్ దేవునికి వందనాలు రాజా. నువ్వు కంటిన్యూ చేస్తే వెళ్తావా నీ పాపాన్ని? నువ్వు కంటిన్యూ చేస్తూ అలాగే బ్రతుకుతావా? ఒకప్పుడు పాడైపోయిన నీ జీవితాన్ని, నష్టమైన నీ జీవితాన్ని, చల్లా చెదురైన నీ కుటుంబాన్ని, చల్లా చెదురైన నీ బిడ్డల్ని, నీ బతుకుని, నీ భర్తని ఆయన మళ్ళీ సమకూర్చి కట్టి క్షమించి సమకూర్చి కట్టి వృద్ధిలోకి తెస్తుంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? ఏడకి వెళ్తున్నావు? అదే పాపములో జీవిస్తావా నీవు? అదే పాపములో సంతోషంగా ఉల్లాసంగా తిరుగుతావా నీవు? హోలీ స్పిరిట్ దేవానికి వందనాలు రాజా. హోలీ స్పిరిట్ దేవానికి వందనాలు రాజా. మరణ ఛాయలోకి వెళ్ళిన నిన్ను మరణంలో నుంచి తప్పించి జీవములో నిలబెట్టాడు, నిన్ను కట్టాడు దేవుడు. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఏడ సంచరిస్తున్నావు నీవు? హోలీ స్పిరిట్ దేవానికి వందనాలు రాజా. జాగ్రత్త. ప్రభు సమస్తమును చూస్తున్నాడు.